జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్టణానికి ఆదాని డేటా సెంటర్ వస్తుంది అని అగ్రిమెంట్ కుదుర్చుకుంటే దానివల్ల పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి దానికి అనుబంధంగా 20 నుంచి 25 వేల ఉద్యోగాలు ఇచ్చే విధంగా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి అగ్రిమెంట్లు కుదుర్చుకుంటే అదిగో ఆదాని నుండి జగన్మోహన్ రెడ్డి గారికి భారీగా ముడుపులు అందుతూ ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అదాని డేటా సెంటర్కు గూగుల్లో ఎంటరే వాళ్ళిద్దరూ కలిపి మధ్యలో ఎయిర్టెల్ జాయింట్ వెంచర్గా ఇక్కడ ఒక డేటా సెంటర్ పెట్టుకుంటే అనుబంధంగా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్లు కూడా లేకుండా అసలు గూగుల్ తెచ్చింది మేము దీనివల్ల ప్రపంచం బద్దలైపోతుంది, బ్రహ్మాండం, అది ఇది విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పి దీన్ని ఒక రేంజ్లో ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేపలు రొయ్యల గురించి మాట్లాడితే వీళ్ళ బతుకంతా చేపలు రొయ్యలు చికెన్ కొట్లు మటన్ కొట్లే అన్నారు. ఇప్పుడు ప్రాన్స్ ఎక్స్పోర్ట్లు మా కథ ఇది అసలు ఏమంటారు, ఈ ప్రాన్స్ చేపల చరిత్రనే ప్రాన్స్ ఫిష్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అప్పుడైతే రొయ్యలు చేపలని తీసి పడేస్తారు. ఇప్పుడు ప్రాన్స్ ఫిష్ ఈ ఇండస్ట్రీ చరిత్రనే మేము మార్చబోతూ ఉన్నామని. ఏం మారుస్తారో తెలియదు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కనుక బ్రహ్మాండంగా ఉండేటివి. పోనీయండి, ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ప్రతి అంశాన్ని కూడా అప్పుడు చెడైంది, ఇప్పుడు వీళ్ళు అదే చేసినా కూడా మంచి అవుతూ వస్తుంది. అప్పుడు చెడైంది, ఇప్పుడు అదే చేసినా కూడా మంచి అవుతూ పోతూ ఉంది. అండ్ అంతేనా, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 17 నెలలైంది. మంచి చెడు రెండిట్లోనూ జగన్నామ స్మరణ తప్ప ఒక్కసారి కూడా వీళ్ళు అకౌంటబిలిటీ ఫీల్ అయ్యే ప్రయత్నాలే జరగట్లే పాలకులుగా. ఇది ఏ సమాజానికి మంచిది కాదు. ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఆ రాక్షసుడు వస్తే అని పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే అని చెప్పి పారిశ్రామికవేత్తలు భయపడుతూ ఉన్నారు. అంటే పెట్టుబడులు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి పెట్టుబడులు రావట్లే. ఏదైనా పెట్టుబడి వస్తే మా విజను మా గొప్పతనం చూసి పెట్టుబడులు పెట్టారు. ఒకవేళ ఎక్కడైనా కనుక మేము ఆంధ్రప్రదేశ్కి రాం, రాజకీయ అస్థిరత ఉంది, అక్కడ పరిస్థితులు అంతా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఎవరైనా చెబితే అదిగో జగన్ను చూసి భయపడుతూ ఉన్నారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేకి ఏమన్నా ముందుకు వస్తే గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు అమలైనా కూడా మా విజను మా కథ నచ్చి వచ్చారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విశాఖపట్నాన్ని బ్రహ్మాండంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా తక్కువ ఖర్చుతోనే ఆ ప్రయత్నాలు చేస్తే అసలు విశాఖకు ముప్పు ఉంది, తుఫాన్ల ముప్పు ఉన్నాయి. విశాఖ ఏమంటారు, మొత్తం ఏ క్షణమైనా కనుక మొత్తం మునిగిపోతుంది, లేకపోతే ఇంకోటి భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు విశాఖపట్నంలో ఏవో ఒకటో రెండో కనుక గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలు అమలు చేసి తీసుకొని వస్తుంటే, లేదు వీళ్ళు ఇంకేమైనా కొత్త ఒకటి తీసుకొని వస్తున్నా కూడా అబ్బా విశాఖ అంతర్జాతీయ నగరం అయిపోతుంది, విశాఖ దిశ మారబోతుంది. ఎప్పుడు లేచిన దగ్గర నుంచి జగనే రెఫరెన్స్, లేచిన దగ్గర నుంచి జగనేనా. 17 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ చేతకానితనాన్ని జగన్ మీద నూకేయాలి. ఏదైనా కనుక కాసింత మంచి జరిగితే అది మాత్రం వీళ్ళ అకౌంట్లోకి తోసేసుకోవాలి. ఎంతకాలం ఇలా, ఇంకెంతకాలం? మంచి జరిగినా చెడు జరిగినా మేమే బాధ్యులమని అకౌంటబిలిటీ ఫీల్ అవ్వలేరా? చిన్న చితగా ప్రతిదానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఇంకో మినిస్టర్ దగ్గర నుంచి, ఇంకో మినిస్టర్ దగ్గర నుంచి, వాళ్ళ పత్రికల దగ్గర నుంచి, వాళ్ళ టీవీ ఛానల్ దగ్గర నుంచి జగన్నామ స్మరణ తప్ప వేరేం చేయరా? ఇది తప్ప వేరే ఆలోచన లేదా వీళ్ళకు? ఎంతకాలం ఇలా అరణి పాసుగుల ప్రతిదీ అప్పుడు దుష్ప్రచారం, ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడం. ఇప్పుడు తప్పుగా జరిగేదేమో జగన్ మీద నూకేది, మంచిగా జరిగేదేమో మా అకౌంట్లో వేసుకుంటాం. ఇదంతా కాదులేండి. బేసిక్గా జనాలు ఆలోచించుకోవాలి కొంతవరకైనా. మనం ఎర్రిపప్పలం అవుతున్నామా, మనల్ని ఎర్రిపప్పలు చేస్తున్నారా లేదా అని. లేదని చెప్పి గుడ్డెత్తి చేలో పడ్డట్లు తలకాయ కిందకి వేసుకొని చెవులు కళ్ళు మూసుకుని వాళ్ళు ఏం చెబితే అదే ఎన్నుకుంటూ పోతే ఎర్రిపప్పలను చేస్తూనే ఉంటారు.